సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్లో పార్కింగ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. జూబ్లీ బస్టాండ్ను ఆకస్మికంగా తనిఖీలు చేశారు. బస్సులు బస్టాండ్లోకి రాకుండా రోడ్లపైన నిలిపే పరిస్థితి ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు. జేబీఎస్ను కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయబోతున్నామని, అందుకోసం కావలసిన సదుపాయాలపై అధికారులతో చర్చించారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. మహాలక్ష్మి పథకం అమలైన తర్వాత ఎక్కువ మంది మహిళలు బస్సులో ప్రయాణిస్తారు కాబట్టి వాళ్ళ సౌకర్యాల గురించి కొంతమంది వచ్చి ఏమేమి ప్రాబ్లమ్స్ చెప్పడం అయింది. అందులో భాగంగానే రాష్ట్రంలో అన్ని డెవలప్మెంట్ అవుతుంది. మన దగ్గర ఉన్న ఈ బస్ డిపో కూడా అన్ని విధంగా డెవలప్మెంట్ కావాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఏమేమి ఇష్యూస్ తెలిసింది. అలర్టింగ్ పాయింట్ ప్రాబ్లం అవుతుంది. అదే మాదిరిగా కార్గో ఏదైతే ఉందో ఆ ప్లేస్కి వెళ్ళాలంటే కూడా ప్రాబ్లం అవుతుంది కాబట్టి దాన్ని షిఫ్ట్ చేయడం, దాంతోపాటు బస్సులు ఆగడం గురించి కూడా ఎక్కడెక్కడ ఆగితే మంచిదో, ట్రాఫిక్ సమస్య ఇప్పుడు ఇక్కడ మీరు చూశారు. ఇక్కడ నిలబడంగానే అన్ని ఒక బస్సు ఆగగానే అన్ని బస్సులు ఆగుతాయి అక్కడ ప్యాసింజర్ దిగేవారికి. దాన్ని కూడా బస్సు ఇక్కడ ఆగకుండా వేరే ఎక్కడ ఆగితే బాగుంటుందంటే ఇప్పుడు కంటోన్మెంట్ ల్యాండ్ ఉంది. ఆ కంటోన్మెంట్ ల్యాండ్ ఎక్కడైతే ఉందో అది కూడా సీఓ గారితో మాట్లాడడం, దాన్ని కూడా లీజ్కి ఇవ్వమని అడగడం జరిగింది. వారు ఒకవేళ అక్కడ లీజ్కి ఇస్తే ఆ బస్సులు ఇప్పుడు బయట ఆగే బదులు ఆ ల్యాండ్లో అవుతుంది కాబట్టి ట్రాఫిక్ సమస్య కూడా పరిష్కారం అవుతుంది. ఇక్కడ ఈ బస్ డిపోకి వచ్చిన వాళ్ళకి అన్ని వసతులు కల్పించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒక బ్రహ్మాండమైన ఈ బస్ డిపోగా మార్చాలనే ఉద్దేశమే కాంగ్రెస్ ప్రభుత్వంది. యాజ్ ఎమ్మెల్యేగా నాది కూడా బాధ్యత కాబట్టి డిపో మేనేజర్ గారు స్టాఫ్ తోటి పూర్తిగా గత 1 అవర్ నుంచి తిరిగి ఏమేమి రిక్వైర్మెంట్ అన్నీ తెలుసుకున్నాం. దాంతో అతి తొందరగా వాళ్ళ రిక్వైర్మెంట్ అనుకూలంగా అవసరాలకు అనుగుణంగా అన్నీ చేసి డెవలప్ చేస్తాం. ఇదే కాకుండా ఈ మహాలక్ష్మి పథకం అమలైన తర్వాత ఎక్కువ బస్సులు రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి ఏ విధంగా అయితే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోటి మహిళలని కోటీశ్వరులు చేయాలంటున్నారు, అందులో భాగంగా ఇక్కడ ఇంకేమైనా బస్సులు రిక్వైర్మెంట్ ఉంటే మన కంటోన్మెంట్లో ఉన్న మహిళలకు కూడా బస్సులు గవర్నమెంట్ తరఫు నుంచి ఇప్పించి ఆ బస్సులని ఆర్టీసీకి లీజ్ ఇప్పించి దాని ద్వారా లాభం పొందే విధంగా చూడాలని కూడా వీరిని అడగడం జరిగింది. ఎక్కడ రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళు చెప్తున్నారు. చెప్పినాక ఖచ్చితంగా మన మహిళలు కూడా కోటీశ్వరులు కావడానికి ఇది ఒక ఆస్కారం కాబట్టి ఈరోజు ఇక్కడ పూర్తి స్థాయిలో ఏమేమి అవసరం ఉంది పూర్తి చూసుకున్నాం. ఖచ్చితంగా మీరు అడిగిన